యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మూసాయిపేట గ్రామంలో పిఎస్సిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ వీర్ల ఐలయ్య గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయనాల చైతన్య మహేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రామిరెడ్డి, పిసిఎస్ డైరెక్టర్లు, రైతుల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ, మూసాయిపేట నా సొంత గ్రామం లాంటిది. వ్యవసాయం చేసినా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలన్నట్లు తెలిపారు. రైతులు అమ్మిన 3 రోజుల్లోనే వారి ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎంపీడీసీ ఎలక్షన్లు వస్తాయి, ఎవరు జెండాలు పట్టుకుందాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, ఎవరు జెండాలు పట్టుకుందాం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతం రైతన్నలకు పెద్దపీట వేసుకోవాలి. ఇలా 100-120 చెరువులు నింపినోని నా సొంత చెరువును ఎందుకు నింపలేకపోతా? మీరు ఆలోచన చేయరి. దాని సోర్స్ ఎట్లుంటే అవసరమైతే దానికి లిఫ్ట్ పెడితే తప్ప లేకపోతుంది. ఒక తలమాషుడు అంటాడు, ఐలే వెంచర్ ఉంది, ఐలే వెంచర్లకు నేను 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నా సొంతం 10 ఎకరాలు ఇవ్వడానికి ఉన్నా. ఎవడో తమ్ముడు ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడతాడు? ఆ తలమాషుడు వాని ఊళ్ళో 3 సార్లు చెరువు నింపినా వాడు నీళ్ళేమంటాడు. మసాపేట చెరువు నింపలేదా? అంత పెద్ద చెరువు నింపినాం. మన ఎంపీ గారు పైసలు సొంతంగా పెట్టుకొని కట్టగట్టి తెచ్చిండు. నేనేమంటున్నా, దయచేసి రైతుల విషయంలో రాజకీయాలొద్దు. మనకు పార్టీలు లేవు. రైతుల బాగు కోసం, ఈ ప్రజల బాగు కోసం అన్ని రకాల చేద్దాం. ఇలా పార్టీలు ఏవైనా రైతుల కోసం మనం పిఎస్ సెంటర్లు, ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తామా? రైతు విషయంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా, అది టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, రైతుల కోసం పనిచేద్దాం. ఇది చక్కటి అవకాశం. ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసింది. పెద్దలు ఇప్పుడే చెప్పారు, ఏబీవీజీ బ్యాంక్ ఉన్నప్పుడు అందులో కొంత డబ్బులు పడి కూడా ఆ అకౌంట్ మిస్ మ్యాచ్ వల్ల అది తెలంగాణ బ్యాంక్ కాలేదు కాబట్టి కొంత అమౌంట్ వాపసు పోయిందని చెప్తున్నారు. తప్పకుండా అది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వ్యవసాయ శాఖ మంత్రులతో మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళకు వచ్చేటట్టు చేద్దాం. ఇంకా కూడా కొంత రుణమాఫీ గానాలు, టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా రైతులకు బాగు చేయాలనే 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి ఇచ్చి కొంత 10%, 20% ఇంకే పర్సెంట్ ఉందో ఆ పర్సెంట్ ఇవ్వడానికే